అందరికీ నమస్కారం. మన దేశాన్ని నాశనం చేస్తున్న ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్ లాంటి ఇంకా 10 యాప్స్ వచ్చినా మనం వాడతాం. అసలు ఇవి లేని యూత్ ఫోన్ ఉంటుందా? ఉండదు. అసలు మనం ఇంతలా వాడుతున్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా దేశాన్ని. వాళ్ళకి యాప్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వేరే దేశం వాళ్ళు తయారు చేసి మనల్ని, మన దేశాన్ని, ఎందరో జీవితాలని నాశనం చేస్తున్న ఈ యాప్స్ గురించి ప్రతి ఒక్క అబ్బాయికి, అమ్మాయికి తెలుసు. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనం మ్యాక్సిమం యూజ్ చేస్తున్నాం. కానీ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మనకి ఈజీగా ఆన్లైన్ సర్వీసులు అందించడానికి తీసుకొచ్చిన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యాప్స్ కానీ, సర్వీసెస్ కానీ, యాప్స్ గురించి, ఆన్లైన్ సర్వీసెస్ గురించి ఎంతమందికి తెలుసు? అదేంటి ఇంత మంచి యాప్స్ని పట్టుకొని ఇలా అంటున్నాడు, వీటి వల్ల మన దేశం నాశనం అవుతుందండి, ఎలా అంటున్నాడు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే ఇవి ఓన్లీ షార్టింగ్, రీల్స్, ఫుల్లీ టైంపాస్ ఎంటర్టైన్మెంట్ చేసినవి. అందుకేగా అంత తొందరగా స్కూల్ పిల్లల నుండి మొదలు పెడితే ముసలోళ్ళ వరకు పెళ్ళయి పిల్లలున్న వారు ఎందరో వాడుతున్నారు. సరే, వాడారు, కానీ వీటి వల్లేగా మనకు ముఖం తెలియని వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టడానికి ఎవరియో సజెషన్స్ మనకు వస్తూ ఎంతోమంది యూత్ చాటింగ్లు చేస్తూ లైఫ్లో గోల్ లేకుండా, ఏమైనా సాధిద్దామనే ఆలోచన లేకుండా ఖాళీగా ఉన్నామంటే ఫోన్ పట్టుకుని రీల్స్ ఓపెన్ చేసామంటే నాన్ స్టాప్ స్క్రోలింగ్ చేసుకుంటా, టైం తెలియకుండా గంటలు రీల్స్ చూస్తూనే ఉంటాం. ఇక స్నాప్చాట్లో స్కూల్లో పిల్లలు, కాలేజ్ అమ్మాయిలు కూడా స్నాప్లు పెట్టుకుంటూ యూజ్ చేసుకుంటూ, అమ్మాయిలు యాప్ ద్వారా చాటింగ్ అని కొన్ని రోజులు అయిపోయాక బయట తిరుగుడు. ఇక ఫ్యూచర్ గురించి ఏం ఆలోచన వస్తుంది? లవ్ అని లేచిపోయి పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు, మళ్ళీ విడిపోతున్నారు. మొన్న ఇన్స్టా ద్వారా కలిసి పెళ్లి చేసుకున్న వాడు అదే అమ్మాయిని కడుపుతో ఉన్నా కూడా ఆమె కడుపు మీద కూర్చొని, బిడ్డ బయటకు వచ్చేలా కడుపు మీద కూర్చొని చంపాడు. నిన్న 10th అమ్మాయి 8 నెలల కిందట ఇన్స్టాలో పరిచయమైన అబ్బాయితో 16 సంవత్సరాలు పెంచిన కన్న తల్లిని కలిసి చంపించింది. ఇవాళ పెళ్ళైన ఒక లేడీ 15 నెలల అబ్బాయిని బస్టాండ్లో వదిలిపెట్టి ఇన్స్టాల్లో పరిచయమైన అబ్బాయితో బైక్ మీద వెళ్ళిపోయింది. తమిళనాడులో ఒక మహిళా కౌన్సిలర్ లవ్ మ్యారేజ్ చేసుకుని భర్త 4 పిల్లల్ని గురించి ఆలోచించకుండా ఇన్స్టాలో పరిచయమైన అబ్బాయితో పదే కలవడం, చాట్ చేయడం వల్ల ఎంత చెప్పినా వినడం లేదని మళ్ళీ కలవడానికి వెళ్ళిన అమ్మాయిని ఆమె భర్త కత్తితో ఘోరంగా నరికి చంపాడు. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇలా ఎన్నో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, రేపు కూడా జరుగుతాయి. ఈ యాప్స్ వల్ల ఎన్నో జీవితంలో నాశనం అయ్యాయి. ఇంకా ఎన్ని జీవితాలు నాశనం చేస్తాయో. ఇలా మనల్ని, టైంని, మన దేశాన్ని నాశనం చేసే ఈ యాప్స్ రోజు వాడుతున్నాం. ఇంత చెప్పినా ఇంకా కొత్త యాప్ గురించి చెప్పాలా చెప్పండి? కాబట్టి యూత్, ముఖ్యంగా అమ్మాయిలు ఇన్స్టా, ఫేస్బుక్, స్నాప్చాట్ వాడడం తగ్గించండి. నాన్ స్టాప్ రీల్స్ చూడడము, స్క్రోలింగ్ చేసుకుంటా గంటలు ఉండడము, ముఖం తెలియని వాళ్ళతో లవ్ అని, ఫ్రెండ్స్ అని వాటి మోజులో పడి ఏ గోల్ లేకుండా, జీవితంలో ఏమైనా సాధిద్దామనే ఆలోచన లేకుండా జీవితంలో నాశనం చేసుకోకండి. ఇష్టం వచ్చినట్టు తిరిగి లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. ఒక ఏం గోల్ పెట్టుకొని మీ ఫ్యూచర్ కోసం ఆలోచించండి, కష్టపడండి. యూట్యూబ్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్నాయి, ఎన్నో బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, ఎన్నో సాధించడానికి ఎన్నో అవకాశాలకి చాలా వీడియోస్ ఉన్నాయి. సో వాటిని చూడండి. మన దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. కాబట్టి మన దేశ అభివృద్ధి కోసం మీ వంతు మీ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మన దేశం అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి, దానికి మన వంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, జై భారత్, జై హింద్.